ప్రభు యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు. మరి చక్కటి ఆరాధన జరుపుకున్నాం. ఈరోజు వాక్యం నిమిత్తమై అరిమత్తయి యోసేపు గురించి మనం తెలుసుకుందాం. లోగట కొంతమంది భక్తుల జీవితాల గురించి మనం తెలుసుకున్నాం. తబిత గురించి పోయిన వారం కాకుండా ఇంత పోయిన వారము తబిత గురించి చెప్పుకున్నాం, చక్కటి స్త్రీ గురించి. అదేవిధంగా ఈరోజు అరిమత్తయి యోసేపు. ఎప్పుడైనా విన్నారా అరిమత్తయి యోసేపు గురించి? చదవచ్చు, కానీ ప్రసంగాలు చాలా తక్కువ విన్నారని నేను అనుకుంటున్నాను. మార్క్స్ వార్త 15వ అధ్యాయము 42 నుంచి 46 వరకు సుమలత చదువుతుంది. సుమలత చెప్పినటువంటి ప్రతి వచనం చదవండి. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 42 నుంచి 46 వరకు. ఆ దినము స్థిరపరచు దినము అనగా విశ్రాంతి దినముకు పూర్వ దినము కనుక సాయంకాలం అయినప్పుడు అరిమత్తయి యోసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్లి యేసు దేహము తనకిమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన యొక్క సభ్యుడై దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచువాడు. పిలాతు ఆయన ఇంటితోనే చనిపోయిన అని ఆశ్చర్యపడి యొక్క శతాధిపతిని తన యుద్ధకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయినా అని అతన్ని అడిగాను. శతాధిపతి వలన సంగతి తెలుసుకొని యోసేపునకు ఆ శవమును అప్పగించాను. అతడు నారబట్ట కొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి యందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించాను. మధ్యలోని మరియయు యోసేపు తల్లి అయిన మరియయు ఆయన ఉంచబడిన చోటు చూచింది. చూడండి, అరిమత్తయి యోసేపు మరి యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేసిన రోజు మరి తనను వదిలిపెట్టిన వారు అందరూ వదిలిపెట్టారు. మనకు ఒక సిలువ కార్యాన్ని ఒకసారి నేను మరణం చేసుకోండి, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. తన వెనకాల తిరిగిన 12 మంది శిష్యులు, ఆయన చుట్టూ ఎవరు కూడా లేరు. ఒంటరి వాడు అయిపోయాడు, చనిపోయాడు, మరి సిలువ శిక్షను అనుభవించాడు. మరి ఆయనతో అద్భుతాలు చూసిన వారు ఆయన వెనకాల పడి మరి మంచి ఆహారాన్ని భుజించిన వారు కూడా ఆయనను వదిలిపెట్టి పారిపోయినారు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు ప్రభువారు మరి చనిపోయిన తర్వాత శవము శిలువ పైన ఉన్నది. అయితే మరి అరిమత్తయి యోసేపు ధైర్యం చేసి, ఎందుకంటే ఎవరు కూడా ధైర్యం చేయలేదు, ఎందుకంటే అది మరి ప్రభుత్వం చేసిన క్రియ, శిలువ శిక్ష. అయితే సిలువ వేసి వేయబడ్డ వారిని ఎవరు కూడా పట్టించుకోరు మామూలుగా. కానీ ఇక్కడ అరిమత్తయి యోసేపు అనే ఒక ధనవంతుడు, ఈయన ఎవరండి? ఒక ధనవంతుడు. ఈ ధనవంతుడు తెగించి ప్రభుత్వం వారి దగ్గరికి వెళ్ళి యేసు యొక్క శరీరాన్ని నాకు ఇవ్వండి అని చెప్పి అర్జీ పెట్టుకొని పోయి ఆ శరీరాన్ని తీసుకొని తన కొరకు తొలిపించినటువంటి సమాధిలో అతన్ని ఎంతో చక్కగా, ఎంతో ఘనంగా మరి సమాధి చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇతడు ధనవంతుడు. ఎవరండి? ఎవరు? అరిమత్తయి యోసేపు ఎవరు? ధనవంతుడు. మొదటి లక్షణం ఏంటంటే ధనవంతుడు. ఈయన గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. దానిని బట్టి మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ధనవంతుడు అయినప్పటికీ ఈయన ధనవంతులకు ఆదర్శ పురుషుడు. అరిమత్తయి యోసేపు ధనవంతుడు అయినప్పటికీ ధనవంతులకు ఆదర్శ పురుషుడు. ఎందుకంటే లోకంలో ధనమున్న వాళ్ళందరూ ఎట్లుంటారండి? మర్యాద ఉంటారా? కళ్ళు నెత్తికితే కదా. అంటే ధనము ఉందంటే వాళ్ళు ఇష్టానుసారంగా గర్వంతో మాట్లాడతారు, ఓన్ని పట్టించుకోరు. అంటే అందరు ధనవంతులు అట్లా కాకపోవచ్చు, కొంతమంది మాత్రము ధనం వచ్చిందంటే ఏమైందంటే వాళ్ళు కళ్ళు నెత్తుకొస్తారు. అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఈయన మంచి భక్తుడు అయినా కానీ స్థిరపడిన తర్వాత ఏమైందంటే ఆయన హృదయంలో గర్వించినాడు. చూద్దాం. 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయం 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విశ్వాసమును తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయం 5వ వచనం. దేవుని ప్రత్యక్షత
విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు. అతన్ని వర్ధిల్ల రాజు కూడా చెప్తాడు, అమాజ్యన వచ్చేనా అసలు అమాజ్య అనే రాజు దేవుడు ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని ఏం చేశాడు? అతన్ని వర్ధిల్ల చేశాను అంటాడు. తర్వాత చూడండి ఇప్పుడు అతడు స్థిరపరచబడిన తర్వాత అతడు మనసున ఏమైందంట? గర్వించినట. ఇదే పర్సన్ ధనంతో ఏంటండి? ఇదే ప్రాబ్లం. ధనం లేనప్పుడు చాలా బాగుంటారు, చాలా వినయంగా ఉంటారు, అందరికి ఉపకారంగా ఉంటారు. కానీ ఎప్పుడు ధనం వస్తుందో హృదయంలో ఏమవుతాడో వాడెంత వీడెంత అనే మాటలు మాట్లాడతారు. అంతే కదా లోకంలో మనం చూస్తాం ధనవంతుల పరిస్థితి ఎట్లుందో. అయితే యేసుక్రీస్తు ప్రభువు ధనవంతుల గురించి ఏం చెప్పాడండి? ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము, అంటే సూది బెజ్జంలో దూరగలదు, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట అసాధ్యము అన్నాడు. 24 అధ్యాయం మత్తయి సువార్త 24 అధ్యాయం 19 అధ్యాయం అంటాడు. మత్తయి సువార్త 19 అధ్యాయం 24 వచనం అంటాడు అన్నమాట. మీరు తర్వాత చదువుకోండి. అయితే మరి ధనవంతులందరూ కూడా వారి హృదయంలో గర్విస్తారు కాబట్టి దేవుడి మాట చెప్పాడు. కానీ ఈయన అరిమతయి యోసేపు అంటే ఆయన ధనవంతుడు అయినప్పటికీ తన ధనమందు లక్ష్యం ఉంచలేదు. తన ధనమందు ఏమాత్రం లక్ష్యం ఉంచక దేవుని యందు లక్ష్యం ఉంచి దేవుని గణపరిచిన వాడుగా, న్యాయమేంటో సత్యమేంటో నిజమేంటో తెలుసుకున్నవాడై యేసుక్రీస్తు యొక్క మా పార్థివ శరీరాన్ని ఇష్టపడి అతని ఘనముగా ఏమైనా పాతి పెట్టినట్లుగా మనం చూస్తున్నప్పుడు అంత మాత్రం కాదు, ఇది వాక్యానుసారం. ఏంది? అరిమతయి యోసేపు యేసుక్రీస్తుని తీసుకున్నట 700 సంవత్సరాల క్రితమే దేవుడు తన భక్తుని ద్వారా తెలియజేస్తాడండి. యెషయా గ్రంథం 53 అధ్యాయము 9వ వచనం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 53 అధ్యాయం అంతా యేసుక్రీస్తు వారి శిలువ గురించి 700 సంవత్సరాల క్రితమే మరి యెషయా ప్రవక్త యేసు ప్రభు శిలువ కార్యం గురించి ఈ 53 అధ్యాయంలో తెలియజేస్తా ఉంటాడు. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. ఆ ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. ఎన్ని సంవత్సరాల క్రితం రాయబడింది మాట? ఎన్ని సంవత్సరాలు? 700 సంవత్సరాలు. యేసుక్రీస్తు ప్రభు పుట్టక ముందు 700 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు ఎక్కడ పాతి పెట్టబడతాడో, ఏ ధనవంతుడు జరుగుతాడు అనేది ఇక్కడ రాయబడ్డది. యేసు ప్రభు పుట్టినప్పుడు మరి బీదగా ఏమి లేని వాడుగా పుట్టాడు. కానీ సమాధి చేయబడినప్పుడు ఆయన సమాధి ధనవంతుని దగ్గర మరి సమాధి చేయబడినట్లుగా ధనవంతుని సమాధిలో సమాధి చేయబడినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఇది ధనం విషయంలో మనం అందరం కూడా ఇదే రీతిగా ఇటువంటి యాటిట్యూడ్ కలిగి ఉండాలి. అరిమతయి యేసు ఎటువంటి యాటిట్యూడ్ కలిగినాడో అటువంటి యాటిట్యూడే కలిగి ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభువుని నమ్మకం ముందు మనం అందరం కూడా కొంచెం డబ్బు లేని వాళ్ళు బీదల్లో ఉన్నాం. యేసు ప్రభువును నమ్మిన తర్వాత దేవుడు ఏం చేస్తుంటాడు? మనం దీవిస్తుంటాడు కదా. దీవించిన తర్వాత ఆ దీవెన మనం శాపంగా మార్చుకోకూడదు. కొంతమంది ఉద్యోగాలు వచ్చిన తర్వాత యేసు ప్రభువును వదులుకున్న వారు ఉన్నారు. కొంతమంది బాగా ధనం వచ్చినాక యేసు ప్రభువును వదులుకున్న వారు ఉన్నారు. కొంతమంది వివాహం అయిన తర్వాత, వివాహం కాకముందు మాకు దేవుడు కావాలని వివాహం అయిన తర్వాత యేసు ప్రభువును వదిలిపెట్టిన వారు ఉన్నారు. తర్వాత పిల్లలు కాకముందు మాకు యేసు ప్రభు కావాలన్న వాళ్ళు పిల్లలు అయిన తర్వాత యేసు ప్రభువును వదిలిపెట్టిన వారు చాలా మంది ఉన్నారు. పిల్లరా, మనము దేని యందు లక్ష్య పెట్టకూడదు కానీ దేవుడి యందు లక్ష్య పెట్టాలి. ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 23వ వచనం. 9:23. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు,
శివుడు తన శౌర్యమును బట్టి సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయించకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా దేని బట్టి అతిశయించవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టియే అతిశయింపవలెను. చూడండి, దేవుడు భూమి మీద కృప చూపు అని అందు మరి ఎవరు కృప చూపుతారో అతని అందు అతిశయించాలి. ధనాన్ని బట్టి కాదు, జ్ఞానాన్ని బట్టి కాదు, బలాన్ని బట్టి కాదు, దేని బట్టి కూడా అతిశయించదు. అర్థమైందండి? కొంచెం బలం ఉందంటే బలవంతులు ఏమంటారు, ఎవరి మీద పడుతున్నా అని చూస్తారు, అంతేనే కదా, ఎవరు పడుతున్నా అని చూస్తారు. జ్ఞానవంతుడు ఆడెంతడు ఇదెంతడు వాడికి ఏం తెలియదు అన్నట్టు మాట్లాడతారు. కానీ మనం దేని బట్టి అతిశయించాలంటే యేసు క్రీస్తునందు. పౌలు అంటాడు, నేను సిలువ యందు తప్ప దేని యందు నేను అతిశయించను అంటాడు. కాబట్టి మన అతిశయం ఎక్కడండి? మన అతిశయం ఎక్కడ? దేవుని అందే అతిశయించాలి. చూడండి ఎంత మంచి ఆలోచన. మరి ఈ యొక్క అరిమతయి యోసేపు ఎంత మంచి యాటిట్యూడ్ కలిగినాడు. ధనవంతుడు అయినప్పటికీ ఎప్పుడు అతిశయించలేదు, ఎక్కడ కూడా తను తాను గర్వపడలేదు. యేసు ప్రభును ప్రేమించిన వాడుగా ఉన్నాడు. అటువంటి యాటిట్యూడ్ మనం కలిగి ఉందాం. ఇంకా రెండవ యాటిట్యూడ్, అతడు తనకున్న ధనాన్ని బట్టి దేవుని ఘనపరిచాడు. అతడు ఏం చేసిందండి? తనకున్న ధనాన్ని బట్టి, ఎందుకంటే ఆయన ఘనపరిచాడు. అందరేమో యేసు ప్రభువును చనిపోయిన తర్వాత ఏది అయిపోయింది పని అని చెప్పి హీనపరిచి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. కానీ యేసు మన యొక్క అరిమతయి యోసేపు యేసు క్రీస్తును తన ధనాన్ని బట్టి ఘనపరచాడు. పిల్లరా, మనకున్న ప్రతి దాన్ని బట్టి దేవుని ఘనపరచాలి. మనకున్న ఇళ్ళను బట్టి దేవుని ఘనపరచాలి. మనకున్న పిల్లలను బట్టి దేవుని ఘనపరచాలి. మనకి ఏది అవుతుందో దాన్ని బట్టి దేవుని గణపరచాలి. తను గణపరచు వారిని, తను సన్మానించు వారిని సన్మానిస్తాను, తను గణపరచు వారిని నేను గణపరుస్తాను అన్నాడు యేసు దేవుడు. చూడండి, దైవ గ్రంథంలో 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనం చూడండి. నీ ఇంటి వారు లాస్ట్ 2 లైన్ కదా, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారము పొందుదురు. అర్థమైందా అందరికి? నన్ను అంటే మనం ఆయన ఎంత ఘనపరిస్తే దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. యేసు నామాన్ని నువ్వు ఎంత ఎత్తుకెత్తితే అంత దేవుడు నిన్ను పైకి లేపుతాడు. కాబట్టి ఎవరు ఘనపరచబడాలి మన గృహంలో? ఈ గృహానికి దేవుడే అధిపతి అంటాం. ఎవరు అధిపతి ఉంటారా ఇంట్లో? ఎవరో ఒకరు అధిపత్యం తెలుసు, ఆడల్లో మొగల్లో ఎవరిదో ఒకరు నడుస్తుంది. అవా అంటుండకూడదు. ఎవరు గణపరచబడాలి మన కుటుంబంలో, మన జీవితం ద్వారా? ఎవరు గణపరచబడాలి? దేవుడు గణపరచబడాలి. మనకి ఏదైనా వస్తువు ఉన్నదంటే ఆ వస్తువు ద్వారా దేవుడు గణపరచబడాలి. మనకి పిల్లలు ఉన్నారంటే పిల్లల ద్వారా దేవుడు గణపరచాలి. మనకి ఇల్లు ఉందంటే ఇల్లు ద్వారా గణపరచబడాలి. మేము చిన్న ఇంటిలో ఉంటుంది, చాలా మాట చెప్పాను. చిన్న ఇల్లు, చాలా లోపలికి ఉండే చిన్న ఇల్లు, అందరూ ఒకే ఇంట్లో పడుతున్నాయి. దేవుడు ఇప్పుడు మనం దీవించాడు. ఎందుకంటే మేము దేవునికి మా గృహాన్ని ఇచ్చేసాం. అంతకంతకు దేవుడు దీవిస్తూనే ఉన్నాడు. అతిశయపడాల్సిన అవసరం లేదు. అంతా ఎవడిచ్చింది? దేవుడిచ్చిందే. కాబట్టి పిల్లారా, మనం దేవుని గణపరచాలి. ఆయన గణపరచువాన్ని నేను గణపరచదు అంటాడు. ఇంకొక వచనం చూద్దాం. ఆ కీర్తనకారుడు మంచి హెచ్చరిక ఇస్తున్నాడు. 99వ కీర్తన 5వ వచనం. ఈ గణపరచడం గురించి చాలా విషయాలు ఉన్నాయి, చాలా వర్సెస్ ఉన్నాయి. కానీ నేను 1-2 విషయమే చెప్తాను. నేను మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పాదపీఠం మీదట సాగిలపడుడి. ఆయన పరిశుద్ధుడు. మన దేవుని యెహోవాను మనం ఏం చేయాలంట? మీ భర్తను భార్యలు గణపరచాలి అంటే సంఘం గురించి చెప్తా ఉంటాడు. మీ భార్యలు ఏం చేయాలంట? భర్తను గణపరచాలి. సరే, ఇక్కడ చూడండి.
భార్యలు ఏం చేయాలి? భర్తను ఘనపరచాలి. సంఘం ఏం చేయాలి? సంఘ భర్త అయినటువంటి యేసుక్రీస్తును ఘనపరచాలి. మనము ఆయనను మాత్రమే ఘనపరచాలి. ఎవరి కాదు, పాస్టర్ని కాదు, ఇంకెవరిని కాదు. ఘనత ఎవరికి అండి? దేవునికి మాత్రమే ఘనత ఇవ్వాలి. ఇంకా ముందుకు సాగం. 2 లక్షణాలని, ఒకటి తనకున్న ఆయన ధనవంతుడు, ధనాన్ని బట్టి దేవుని ఘనపరిచిన వాడు. మూడవది ఆయన సజ్జనుడు అంటాడు. ఆయన లూకా సువార్త 23వ అధ్యాయము 51వ వచనం చూడండి. లూకా సువార్త ఈ యొక్క అరిమతయి యోసేపు గురించి 4 సువార్తలలో రాయబడుతుంది. నీతిమంతుడునై ఉండి ఈడనే 3-4 లక్షణాలు అరిమతయి యోసేపు గురించి. ఈ అరిమతయి యోసేపు గురించి 4 సువార్తలు రాయబడుతుంది. ఇంకొక విషయం గురించి 4 సువార్తలు రాయబడుతుంది. అది చాలా ఫేమస్. దేని గురించి చెప్పండి? 4 సువార్తలు కూడా ఉంటుంది ఆ సంఘటన. మనం చెప్పాలి సార్. 5,000 మందికి ఆహారం పెడుతున్నారు కదా యేసుక్రీస్తు ప్రభువారు. 4 సువార్తల్లో ఉంటుంది. అదే రీతిగా అరిమతయి యోసేపు గురించి కూడా 4 సువార్తలలో ఆయన తెలియజేస్తా ఉంటాడు. ఈ లూకా సువార్తలు ఏం చెప్పిండు? ఆయన సజ్జనుడు అంటున్నాడు. ఏమైనా మూడవది లక్షణం ఏంటండి? సజ్జనుడు అంటే మంచివాడు, సత్కార్యములు చేయువాడు, మంచి పనులు చేయువాడు సజ్జనుడు. వింటున్నాండి? మంచి పనులు చేయాలి. పిల్లలు కూడా మంచి పనులు చేయాలి, చెడ్డ పనులు చేయదు, మంచి పేరు తెచ్చుకోవాలి. సజ్జనుడు అయి ఉన్నాడు ఆయన. ఆయన సజ్జనుడు. మంచి 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 వాళ్ళకు దేవుడి కటాక్షం ఉంటుంది. మంచి వాళ్ళకి ఎప్పుడుదండి? పిల్లలు వినాలి, అందరు కూడా వినాలి. సత్పురుషులకు యెహోవా కటాక్షము కలుగును అంటాడు. 12వ సామెతల గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం చదవండి ఒకసారి. 12వ అధ్యాయం 2వ వచనం. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును. కటాక్షం ఎవరి మీద ఉంటుంది? ఎవరి మీద ఉంటుంది? కటాక్షం అంటే దేవుడి దయ. ఎవరు మంచి వాళ్ళుగా ఉంటారో, ఎవరు నీతిగా నడుస్తారో, ఎవరు న్యాయంగా నడుస్తారో వారికి దేవుని యొక్క కటాక్షం ఉంటుంది. ఆపదలో దేవుడు ఆదుకుంటాడు, ఆపదలో సహాయం చేస్తాడు. కాబట్టి సత్పురుషులకు యెహోవా హృదయంలో పాపం లక్ష్యం చేసినట్లా దేవుడు అతని మనవిని ఆలకింపకును అంటాడు. ఆలకింపడు. అందుకే పాపాన్ని లక్ష్యం చేయకుండా దేవుని యందు ఇష్టం కలిగిన వారిని దేవుడు కటాక్షం చూస్తాడు. ఇది 3వ లక్షణం. 4వది అతడు నీతిపరుడు. 4వది ఇంతకుముందు ఇష్టము, అతడు సజ్జనుడు, నీతిపరుడు అయి ఉండే అంటే చదువురాగా చదవడం లేదా? నీతిపరుడు అని ఎవరండి? నీతిపరుడు. నీతి ఎట్లా వస్తుంది? నీతి ఎట్లా అండి? ఎట్లా నీతిమంతులు చెప్పండి. మనం ఎట్లా నీతిమంతులు వడ్డీ అవుతాం? నీతిమంతులు ఆ నీతి మనం చేసే పనుల నీతి ఏమన్నాడు? మురికి గుడ్డలు లాంటిది అంటాడు. మన నీతి ఏంటంటే దేవుని దృష్టిలో మురికి గుడ్డలు లాంటిది అంటాడు. అయితే యాకోబు పత్రికలో 2వ అధ్యాయంలో ఒక మాట 23వ వచనంలో, అది చదవాల్సిన అవసరం లేదమ్మా. అది ఫేమస్, చాలా ఫేమస్ వర్డ్. అబ్రహాము దేవుడు నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడేను అంటాడు. యేసు ప్రభు రక్తం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనకు వచ్చే మన నీతి అంటే ఏది? యేసు రక్తం వల్ల. యేసు రక్తం లేకముందు ఏంది? నమ్మకం. యేసు రక్తము, యేసు ప్రభు శిలువ పడకముందు మనుషులు ఏ రీతిగా నీతిమంతులుగా అయ్యారు? విశ్వాసాన్ని బట్టి నీతిమంతులు. రాహాబు ఏం చేసింది? విశ్వసించింది. అప్పటికి సోషల్ మీడియా లేదు, టీవీలు లేవు, ఏవి లేవు. కానీ ఆమె విన్నది. ఆమె రాహాబు వేషంట ఆమె ఎవరి గురించి ఉన్నది? యెహోవా గురించి విన్నది. ఆయన చేస్తున్న యుద్ధాల గురించి విన్నది, అలా ప్రజల గురించి విన్నది. వారి విని ఏం చేసింది? మీ దేవుడు నిజమైన దేవుడు, ఆకాశమందు భూమి అందు మీ దేవుడు నిజమైన దేవుడు, ఈ దేశాన్ని మీరు జయిస్తారు అన్నదా లేదా? ఆమె కాలి విని విశ్వసించింది. ఎంతమంది విని విశ్వసిస్తున్నాం? ఎంతమందికి ఇప్పుడు సువార్త యొక్క సోషల్ మీడియా ద్వారా యేసు ప్రభు దేవుడు రా బాబు అని ఎంత బతుకున్నా ఏమంటారు? ఆయన దేవుడు అవుతాడు.
రక్తం కాల్చినోడు ఎట్లా దేవుడు అవుతాడు? 3 మేకలు కొట్టుకున్నాడు ఎట్లా దేవుడు అవుతాడు? అసలు చరిత్రలో ఉన్నాడా లేదా అని రకరకాల క్వశ్చన్లు వేస్తాడు. కానీ ఆయన దయను, ఆయన కృపను, ఆయన యొక్క దైవత్వాన్ని మనుషులు గ్రహించలేకపోతా ఉన్నారు. అంతే కదా? విని విశ్వసించిన వాళ్ళు నీతిమంతులుగా అవుతారు. యేసుప్రభు అదేనాడు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు. ఒక శిష్యుడు అంటాడు, ఎంబడ తిరిగిన శిష్యుడు, నేను ఆయన చేతిలో చేపెడితే కానీ నేను నమ్మను, ఆయన పల్లె పోటు చూసినా కానీ నమ్మను అంటాడు. ఎవరైనా మన ఇండియాకి వచ్చి ఆయనే సేవ చేసిన తర్వాత పునరుత్థానము చూసిన తర్వాత మరలా యేసుప్రభు మరలా దర్శించిన తర్వాత ఇండియాకి వచ్చి ఇక్కడనే హతసాక్షుడిగా అయినాడు తోమ అంటారు. ఇలా చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ప్రభు గురించి మూఢనమ్మకాలు కాదు నమ్మేది, నిజమైన దేవుడు యేసు ప్రభు గురించి. సో చూడక నమ్మిన వారు ధన్యులు. యేసు మరి అబ్రహాం కానీ రాహాబు కానీ చాలా మంది మనం దేవుడు చూసినామా? చూడండి, ఎవరో చెప్పారు, నమ్మినాం, విశ్వసించినాం, వాక్యాన్ని చూసుకుంటా ఉన్నాము, ఇప్పుడు తెలుసుకుంటా ఉన్నాము. అన్ని నిజమైన దేవుడు యేసు ప్రభువుని మనం నమ్మాం. మనం ధన్యులం చెప్పాలంటే. చూడక నమ్మిన వారు. అప్పుడు యేసు ప్రభు ఉన్నప్పుడు చాలా మంది చూసారు కానీ చాలా మంది నమ్మలేదు. సో నీతి పరులు ఇంకెట్లయితారంటే ఆజ్ఞలను పాటించడం బట్టి నీతి మంతులు అవుతారు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 25వ వచనం చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. ఏమంట? ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచినప్పుడు మనకి ఏమవుతుందంట? నీతి కలుగుతుంది. నమ్మడం బట్టి నీతి, యేసుక్రీస్తు రక్తం బట్టి నీతి, ఇంకేంది ఆయన ఆజ్ఞలను అనుసరించడం బట్టి నీతి కలుగును. సో ఈయన అరిమత యోసేపు ఇవన్నీ చేస్తా ఉన్నాడు. ఆయన నీతిమంతుడు. ఏంటంటే దేవుని నమ్మిండు, దేవుని ఆజ్ఞలను శిరసా వహిస్తా ఉన్నాడు, అనుసరిస్తా ఉన్నాడు కాబట్టి ఆయన నీతిపరుడుగా ఇచ్చాడు. ఒకటి ధర్మంతుడు, రెండోది దేవుని గణపరిచిన వాడు, మూడవది సజ్జనుడు, నాలుగవది నీతిమంతుడు, ఐదవది అతడు గరుడు అంటాడు. చూడండి, మనం మార్క్స్ వార్తలో 15వ అధ్యాయము 43వ వచనం మళ్ళొకసారి చదవండి. అతడు ఘనత వహించిన వాడు అంట. కనుక సాయంకాలం అయినప్పుడు అరిమత్తయి యోసేపు తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహం తనకిమ్మని అడిగాడు. అతడు ఘనత వహించిన సభ్యుడు చాలాడు. ఏమన్నా? ఘనత వహించిన సభ్యుడు. ఎక్కడ? సన్హద్రిన్ సభ అని ఉంటుంది. యూదులకు అందరికి సన్హద్రిన్ సభ అని 70 మంది అధికారులు ఉంటారు. అందులో ఇతడు ఘనత వహించిన వాడు, అధికారం కలిగిన వాడు, ధనవంతుడై ఉండి ఘనత పొందినవాడు. ఎవరు ఘనత పొందుతారు? ఎవరు ఘనత పొందుతారండి? దేవుడు ఎవరికి ఘనత ఇస్తాడు చెప్పండి? ఆయన యందు భయభక్తులు గల వారికి ఘనత ఉంటది. ఆయన సన్నిధిలో ఉన్న వారికి ఘనత ఉంటది. చాలా వచనాలున్నాయి, 15 వచనాలున్నాయి. చదివిపిస్తే లేట్ అయిపోతుంది. కానీ ఒక 2-3 వచనాలు చూసుకుందాం. ఆయన ధనవంతుడు ఎట్టాడు, ఆయన ఘనత ఎట్లా పొందిండు. ఘనత పొందడం మంచిదేనా కదా? రెస్పెక్ట్ అనేది మంచిదే కదా? అందరూ ఇష్టపడతాం రెస్పెక్ట్ చేయడం. కొంచెం రెస్పెక్ట్ చేసి కొంతమంది రెస్పెక్ట్ చేయలేము అనుకో, ఉండరు చర్చిలో. ఆమె వాళ్ళని ఏంటంటే ఊరికి రెస్పెక్ట్ చేయాలి. యాదరెడ్డి తల్లి ఉండే, అయితే ఆమె ముసలాం. ఆమె దగ్గరికి పోయి రోజు అమ్మా నువ్వు గొప్పదానివి, నువ్వు మంచిదానివి, నువ్వు అది ఇది అని మా సార్ పోయి రోజు పొద్దునే ఆమెకు పొద్దున్న లేచి పోడాలి. ఆమె రెస్పెక్ట్ చేయాలనుకో, ఏది అలా నా కొడుకు రాలేదు, నాతో మాట్లాడలేదు, వీళ్ళకి ఎక్కువ అయిపోయింది అని చెప్పి మాట్లాడుతుంది. కొంతమంది చర్చికి వచ్చిన వాళ్ళు ఇంతకుముందు వచ్చి ఒక ఆమె ఎంత నా చెల్లె 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 అని ఎంత చేసినాం. ఆ చెల్లె ఇప్పుడు లేదు నా దగ్గర. ఎందుకు లేదు అంటే రెస్పెక్ట్ లేదు, రెస్పెక్ట్ ఇవ్వలేదు అంటారు. అవసరం నేను అందరికి రెస్పెక్ట్ ఇస్తా. ఏదేమైనప్పటికీ రెస్పెక్ట్ అందరూ ఇష్టపడతారు, అంతే కదా? రెస్పెక్ట్ ఎట్లా రెస్పెక్ట్ వస్తుంది? దేవుని సన్నిధిలో ఉన్న వారికి రెస్పెక్ట్ వస్తుంది.
దేవుని యందు భయభక్తులు గల వారికి బాగా ప్రార్థన చేసిన అనుకో, అందరూ ఏం చేస్తారు? చాలా గౌరవిస్తారు. అది ఇంకా మంచి ప్రార్థన పడదు. బాగా బైబిల్ చదువుతున్నాడు, దైవభక్తితో ఉన్నారు అనుకో, వీళ్ళు మంచోళ్ళు అంట, రెస్పెక్ట్ ఇస్తారు. ఒకరిని ఏమని ఇవ్వండి, ఏమన్నా ఇస్తే ఏం చేస్తారు వాళ్ళు? మనం చెప్పిన మా పిల్లలు స్కూల్కి పోయి ఆ సెక్యూరిటీ గారికి 100-200 జోలు పెట్టి అనుకో, సార్ సార్ నమస్తే సార్ అంటారు, వస్తారా? రెస్పెక్ట్. ఎవరికైనా ఏదైనా ఇస్తే రెస్పెక్ట్. అంత మాత్రమే కాదు, ఏదన్నా ఎవరు కనుగొనండి మీరు కనుగొనండి, మీకు చాలా రెస్పెక్ట్ ఉంటుంది. దేవుడి సన్నిధిలో రెస్పెక్ట్ ఉంటుంది అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. చూడండి, 1 దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 27వ వచనం. చదవండి. ఈ ప్రకారము వారు దేవుని మందసమును తీసుకొని వచ్చి 1 దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 27వ వచనం. ఘనత ప్రభావములో ఎక్కడున్నాయంట? ఘనత రెస్పెక్ట్ అంటే ఎక్కడుందండి? దేవుని సన్నిధిలో నువ్వు ఎక్కువ గడిపినావు అనుకో, ఘనత ఉంటుంది, ప్రభావం కూడా ఉంటుంది. ప్రభావం అంటే ఏది? ప్రభావం అంటే ఏదండి? తెలుగు మాటలే, తెలుగు చెప్పాలి. అది అలా అలా చేయబెట్టు, సాకెట్లో చేయబెట్టు, ఏమైతుంది? శాంతి అవుతారా? అది ప్రభావం. ఏమైందండి? అది ప్రభావము. దేని ప్రభావము? కరెంట్ ప్రభావం. దేవుడి సన్నిధిలో అనుకో, దేవుడు మనకు ప్రభావం ఇస్తాడు. ప్రభావం అంటే మనను ఏం చేస్తారు? మనుషులు మనం చేపెట్టి ప్రార్థించినప్పుడు ఏమైతాయి? దయ్యాలు వెళ్ళిపోతాయి, రోగాలు ఏమైతాయి? తక్కువ అవుతాయి. అందుకని సన్నిధిలో ఎంత గడిపితే అన్ని గొప్ప అద్భుతాలు చేయగలుగుతాం. లేకపోతే ఊదు కాలది పిరలేవు, ఊదు కాలది పిరలేవు. అందుకే ఆయన సన్నిధిలో ఉండాలి. ఎప్పుడండి? ఆయన సన్నిధిలో ఎంత గడిపితే, ఎంత నింపబడితే, ఛార్జింగ్ ఎంత ఎక్కితే అంత మంచిది. అంతేనే కదా? ఛార్జింగ్ ఎక్కాలి. మనకి ఏం కావాలండి? దేవుడి ఛార్జింగ్ ఎక్కాలి. అప్పుడే మనలో ప్రభావం ఉంటుంది. దేవుడి సన్నిధిలో ఘనత, ప్రభావం ఇంకేమున్నాయంట? బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నది. బలం ఉంది, సంతోషం. సంతోషం ఎక్కడుంది? దేవుడి సన్నిధిలోనే. ఇంకేడా లేదు సంతోషం. పైసలు లేదు, కొత్త బట్టలు లేదు. కొత్త బట్టలు 1 నిమిషమే, కొత్త బట్టలు వేసుకుంటే 1 నిమిషమే, అది ఉతికే వరకే సంతోషం. లేదు ఒక దావత్ అటెండ్ అయ్యే వరకే. తర్వాత అయిపోయి ఎన్ని పైసలు పెట్టినా కానీ, ఎన్ని వేల డ్రెస్కైనా కానీ పోతుంది అంతే. కానీ ఆయన సన్నిధిలో ఉండు, ఒకరోజు ఉపవాసం ఉండి చూడు, తర్వాత ఎట్లా అనిపిస్తుంది? తేలికగా సంతోషంగా ఉంటుంది. దేవుడి సన్నిధిలో గడిపినప్పుడల్లా సంతోషాన్ని మోసుకొని పోతాం. అంతేనే కదా? కాబట్టి అక్కడ ఇక్కడ ఊకే ఆ ఇంటి విషయాలు, ఈ ఇంటి విషయాలు, అక్కడ విషయాలు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఉండేదంటే అది తలనొప్పి. సినిమా చూసినాం అనుకో, 3 గంటలు చూస్తే తలనొప్పి. సీరియల్ చూస్తే అది ఒక కలవరం. ఏమవుతుందో ఏమవుతుంది, ఒక ముసలాన్ని కట్టబట్టుకుని చీపుకుని లోడదు. ఏం చేస్తారు కానీ చూసిన లేదా? సీరియల్ చూస్తే కూడా తలనొప్పే. పిల్లరా, ఎక్కడ సంతోషం, ఎక్కడ బలం ఉందంటే దేవుని సన్నిధిలోని ఘనత ఉంది, ప్రభావం ఉంది. 4 ఆశీర్వాదాలు ఒక దగ్గర దొరికినాయి. ఇవి తీసుకొని పోదా, 4 ఆశీర్వాదాలు తీసుకొని పోతే అది దేవుని సన్నిధి. ఎందుకుంటే ఉంటున్నావు మనం 5 నిమిషాలు ప్రార్థన చేస్తే ఎక్కువ అయిపో. ఒక 15 నిమిషాలు చేయండి, 20 నిమిషాలు చేయండి, అర్ధగంట చేయండి, 1 గంట చేయండి, ఎంత సంతోషం ఉంటుంది. కాబట్టి ఆయన సన్నిధిలో ఘనత ఉంటుంది. ఇంకొకరికి ఘనత ఉంటుంది. నెనరు గల స్త్రీ ఘనత నుండును అంటాడు. చూడండి, స్త్రీలు కాబట్టి చెప్తున్నాయి. ఇక మీకు 11వ అధ్యాయం 16వ వచనం. ఎక్కువ మంది స్త్రీలో ఉండేట. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 16వ వచనం. నెనరుగల స్త్రీ ఘనత నందును, నెనరు గల స్త్రీ ఘనత నందును, బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టును. బలిష్ఠుల గురించి పోనీ అక్కడ పోనీ. కానీ ఇప్పుడు నెనరు గల స్త్రీ గురించి. నెనరు అంటే ఏం చెప్పరు? ఓకే, నెనరు గల స్త్రీ ఘనత నందును అంటే ఇంగ్లీష్ లేకపోతే ఇంగ్లీష్ బైబిల్ ఉందా? ఇంగ్లీష్ బైబిల్ ఉందా? 11:16. గ్రేషియస్ ఉమెన్. గ్రేషియస్ ఉమెన్ అంటే గ్రేస్
ప్రేమ నినరు అంటే ప్రేమ. గ్రేస్ అంటే ఇతరుల మీద దయ చూపడము. స్త్రీలందరూ అలవాటు చేసుకోవాలి. ఇతరులకు మీద దయ చూపడము, ఇతరుల మీద ప్రేమ చూపడము. మళ్ళీ ప్రేమ అంటే అడ్డమైన ప్రేమ కాదు. మీరు మన అడ్డమైన ప్రేమలో పడద్దు. సో నినరు గల స్త్రీ ఏం చేస్తారంట? ఘనత నందును అంటున్నాడు. ఇంకా ఇంకోరు ఘనత నందుతారు, సుబుద్ధి గల వారు ఘనత నందుతారు. 19:11 సామెతల గ్రంథం 19:11. తర్వాత వినయం గల వారు ఘనత నందుతారు 15:13. ఒకటి సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించునట్టు వారికి ఘనతనిచ్చును. తప్పులు క్షమించేవారు కూడా ఘనత నందుతారు. 15:33 కూడా చదవమా. 15 యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసములకు సాధనము, ఘనతకు ముందు వినయముండును. వినయముండును. సో ఘనతకు ముందు వినయముండును. వినయం వీళ్ళందరికీ ఎట్లా ఘనత మరియు అన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఘనపరచబడాలి, మన రెస్పెక్ట్ రావాలంటే మనం ఒకరికి ఇచ్చేవారుగా ఉండాలి, దేవుడి సన్నిధిలో ఉండేవారిగా ఉండాలి, భయభక్తులు గల వారిగా ఉండాలి, ప్రేమ కలిగిన వారిగా ఉండాలి, సత్క్రియలు చేసేవారు అంటాడు. రోమిల రాసిన పత్రిక 2:10 నుండి 2:10 ఇంకా చాలా ఉన్నాయి. ఎట్లా ఘనత వస్తుంది అనేది అవన్నీ మనము ఇప్పుడు చూసుకుంటలేము. కానీ సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానము కలుగును. సత్క్రియ చేయడం, సత్క్రియ ఏదంటే యేసుక్రీస్తు విశ్వాసం ఉంచడము సత్క్రియ. ఇంకేది? ఇతరులకు ప్రేమ చూపడం సత్క్రియ. సత్క్రియ అంటే మంచి పనులు చేసే వారికి దేవుడు ఘనపరచడు, అదే విధంగా సమాధానం ఇస్తాడట. ఏం చేస్తాడట? అందరు ఇక్కడ అటు అవుతురా ఉన్నారు కదా? అయిపోయింది. చెప్పండి ఎన్ని వచ్చినాయి ఎప్పుడు చెప్పండి ఒకసారి చెప్పండి. ఫస్ట్ ధనవంతుడు, రెండోది ఘనపరచినవాడు, మూడోది సజ్జనుడు, నాలుగోది నీతిమంతుడు, ఐదోది ఆరోది ఘనత పొందినవాడా, ఘనత వహించినవాడు. ఇది 5వది అనుకుంటా. ఆరోది ఏది? ఆరోది దేవుని రాజ్యం కొరకు కనిపెట్టేవాడు. ఉంది కదా మనం ఇంతకు తెలుపుతున్నట్టుందా మార్క్స్ వార్తలు మూలవచనంలో. అతడు ఘనత వహించిన వాడు అంటే దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచువాడు. దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచువాడు. ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి అందరూ కూడా. ఈయనలో ఉన్న లక్షణం మనలో లేకుంటే మనం ఎంతబడే గుంపులో ఉండం. ఒక ఆమె ఉంది, ఎవరు? మనిషి గోత్రికురాలు హన్నా అంటే ఆమె 83 years. ఆమె దేవుని రాజ్యం కొరకు కనిపెట్టింది. లూకాసు సువార్త మొదటి 2 అధ్యాయాలనే వస్తుంది, 2 అధ్యాయాలు ఉంటుంది అనుకుంటా. సుమయోన్ అంటే ఆయన వృద్ధుడయ్యే వరకు కూడా దేవుని రాజ్యం కొరకు, దేవుని కొరకు కనిపెట్టాడు. యేసు ప్రభు కొరకు కనిపెట్టాడు. సుమయోన్ గురించి తెలుసు కదా, మనము క్రిస్టమస్ లో ఆయన గురించి చెప్పుకుంటాం. హన్నా గురించి, ఈ సుమయోను గురించి. సుమయోను యేసు క్రీస్తు చిన్న ఉన్నప్పుడు ఎత్తుకొని, నాదా ప్రభువా ఇప్పుడు నీ దాసుని పోనిచ్చుచున్నావు అని పాట పాడతారు. తెలుసు కదా, తెలుసు కదా. సో వీళ్ళు కనిపెట్టేవారిగా ఉన్నారు. ఇప్పుడు మనం కూడా కనిపెట్టేవారిగా ఉంటేనే ఎత్తబడే గుంపులో ఉంటాం, లేకపోతే ఎత్తబడే గుంపులో ఉండము. దేవుడి రాజ్యము, ఆ దేవుడు రాబోతున్నాడు. యేసు ప్రభు వెళ్తూ అని చెప్పి నేను మరలా వస్తానని చెప్పాడు. ఎంతమందిని మనకందరూ తెలుసు సెకండ్ కమింగ్ వస్తుందా? సెకండ్ కమింగ్ భూమి మీదకి వస్తుందా? ఎక్కడికి వస్తుంది చెప్పు? మధ్యాకాశానికి వస్తుంది. మనమందరం ఎత్తబడే గుంపులో ఉంటాం. మధ్యాకాశానికి వెళ్ళినప్పుడు మరి మనం ఆయనతో కూడా సదాకాలం ఉండడానికి వెళ్తాము. అయితే ఎంతమంది ఎదురు చూస్తున్నాము? నాకు తెలిసిన ఒక భక్తుడు ఉన్నాడు, డాన్ స్టాంటన్ అని. ఆయన ప్రతిరోజు ఏమంటాడంటే, ప్రభు ఈరోజు రావచ్చు అని, ప్రభు ఇప్పుడు రావచ్చు, ఏ క్షణమైనా రావచ్చు. ఎందుకంటే పరిస్థితులు అట్లున్నాయి, లోక పరిస్థితులు అట్లేవు. యుద్ధాలు అవుతా ఉన్నాయి, కరువులు వస్తూ ఉన్నాయి, కాటకాలు వస్తున్నాయి. యేసు ప్రభు చెప్పిన సూచనలన్నీ నెరవేరుతా ఉన్నాయి భూమి మీద. నోవా దినాలు ఎట్లున్నాయో ఇప్పుడు కూడా అట్లే ఉన్నాయి. లోతు దినాలు ఎట్లున్నాయో ఇప్పుడు కూడా అట్లే ఉన్నాయి. ఏమీ తేడా లేదు.
అయితే యేసు ప్రభు ఏ క్షణమైనా రావచ్చు. మనం ఎంతమంది రెడీగా ఉన్నాం, ఎంతమంది రెడీగా ఉన్నాం అనేది ఒకసారి ప్రశ్నించుకుందాం. లేకపోతే ఇక మనం ఇష్టానుసారంగా పోయినాం అనుకోండి, ఎత్తపడే గుంపులో మనం చోటలో పోయినాం అనుకోండి. చోటు అంటే చెవు సంబంధం, ఈ చెవు కాదు, ఆత్మ సంబంధమైన చోటుతనం ఉందనుకోండి, మనం ఎత్తపడే గుంపులో ఉండము. ఎదురు చూస్తుండాలి. చెప్పినా ఇంతకుముందు చెప్పినా యూద సాంప్రదాయంలో అమ్మాయి ఏం చేస్తుంటది, తన బట్టలు రెడీ చేసుకొని పెళ్లి కుమారుడి కొరకు ఏం చేస్తుంది, పెళ్లి కుమారుడు ఎప్పుడైనా రావచ్చు. పెళ్లి కుమారుడు స్నేహితుడు ఎప్పుడన్నా కానీ ఇది ఆ బూర ఊదుకుంటూ రావచ్చు. దిగ్గున లేచి పెళ్లి కుమార్తె ఏం చేస్తే తన బట్టలు ధరించుకొని లేచి స్నానం చేసి బట్టలు ధరించుకొని ఉంటది. అప్పుడు ఆమెను తీసుకొని వెళ్ళి పెళ్లి కుమారుడు తన ఇంటికి తీసుకెళ్ళి అక్కడ ఫంక్షన్ చేస్తాడు. వివిధ సాంప్రదాయం, పెళ్లి సాంప్రదాయం ఇంత 2-3 టైమ్స్ చెప్పాను మీ అందరికి. మనమందరము ఎదురు చూసేవారుగా ఉన్నామా? ఈ అరిమతయి యోసేపు ధనవంతుడే అండి. ధనవంతులకు చాలా చాలా డబ్బు ఉంటుంది, ఇష్టం వచ్చినవి చేయొచ్చు. కానీ నా దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసేవాడుగా ఉన్నాడు. చివరిగా ఆయన ధైర్యం గలవాడు, తెగించి వెళ్ళాడు అన్నాడు. తర్వాత 3వ వచనం మళ్ళీ చదువుకోండి. ఎవ్వరు కూడా పోలే, భయపడి పోతారు. ఎవరన్నా నా ఆశ కష్టం వస్తేనే ఎవరు నా దగ్గర రాలే, ఎవడన్నా వచ్చిడా, ఎవరు రాలే, అని కష్టం అది. యేసు ప్రభు మరి ఆ శిల్వ కార్యము తర్వాత ఎవ్వరు కూడా లేరు. ఈయన తెగించిపోయాడు, ధైర్యం గలవాడు. ఎవరండి? అరిమతయి యోసేపు ధైర్యం గలవాడు. మనము నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు అంటు 28వ అధ్యాయం 1వ వచనం, సామెతల గ్రంథం 28:1 కదా, ఒకసారి చదవండి. ఎవడును తరమకుండా దుష్టుడు పారిపోడు. నీతిమంతుడు సింహం వలె ధైర్యం. యోన ఎవరైనా తరిమిరా యోనను? ఆయనే వరిపోతాడు కదా, ఆయనే ఉరుకుతా ఉన్నాడు. ఒక దిక్కు పోమంటే ఒక దిక్కు పోతాడు. కానీ నీతిమంతుడు ఎట్లుంటాడంట? సింహం వలె ధైర్యంగా ఉంటాడంట. సో ధైర్యం గొప్పదా, ధనం గొప్పదా అంటే ధైర్యమే గొప్పది. పెద్దలు ఏమన్నారండి? ఏది గొప్పదండి? ధైర్యం ఉండాలి. స్టూడెంట్స్ ధైర్యం ఉండాలి, ఆడపిల్లలు ధైర్యం ఉండాలి, ఆడవాళ్ళు కూడా ధైర్యం ఉండాలి. వాడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం చేశాడంటే అడుగులు పెట్టుకొని చచ్చిపోయాడు. ఎవరు చెప్పారు? మా బ్రదర్ మల్లికార్జున గారు రాత్రి చెప్తాను. కలెక్టర్ దగ్గర గన్మ్యాన్ ఉంటాడు, ఊరు పెట్టుకొని చచ్చిపోయాడు. సూసైడ్ అటెంప్ట్ చేసి. ఏం ధైర్యం లేదు, సమస్యలు ఎదుర్కొనే ధైర్యం లేదు. ధైర్యం చాలా గొప్పది, ధైర్యంగా ఉండాలి. నీతిమంతుడు ఎట్లుండాలి? ధైర్యంగా ఉండాలి. ఏ రోగం వచ్చినా ధైర్యంగా ఉండాలి, అధైర్యపడవద్దు. అప్పులునే అనుకో, అధైర్యపడవద్దు. దేవుడు సమయం వస్తుంది, మెల్లగా తీర్చేస్తాడు. సమయానికి దేవుడు, నువ్వు ఒకటి దేవుడితోటి హృదయం సరిగా పెట్టుకోవాలి. గతం దేవునితో ఏదైనా పర్షాన్ ఉందనుకో, ఆ పర్షాన్ ఏం చేయాలి? దేవా నీ కాలు ఒప్పుతాను, క్షమించు అని యథార్థంగా ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే దేవుడు ఆటోమేటిక్గా తీస్తాడు. ఏ సమస్యనైనా దేవుడు కాలము. పెళ్లి కాలంలో నాకు పెళ్లి అయితే భయపడద్దు. ₹1 అప్పు ఉందనుకో, అప్పు భయపడద్దు. రోగం అంటే రోగానికి భయపడద్దు. ఎట్లా ఉండాలి? ఉంటారా? ధైర్యం ఉంటారా లేకపోతే కుంగిపోతారా? ధైర్యంగా ఉండాలి. ధైర్యము చాలా గొప్పదండి, ధైర్యం చాలా గొప్పది. అందుకే ఆడవాళ్ళు ధైర్యంగా ఉండాలి. ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా, ఎట్టో అంత ఎంత గయ్యాలి ధైర్యం. భర్త ఎంత నేను హింసిస్తున్నా, లేకపోతే అధికారులు నేను ఎంత హింసిస్తున్నా, ఎవడో హింసించినా నువ్వు ఎట్లుండాలి? ధైర్యంగా ఉండాలి. నేను మీకు చెప్తున్నా, నేనే పెట్టుకొని చెప్పాలి. చెప్పేది బాగుంది కానీ ఒక్కోసారి మనకే లేదు. ధైర్యంగా ఉండాలి. ఒకటి ఏంటంటే నువ్వు ధైర్యంగా ఉండాలి. ఎవరు బట్టి ధైర్యం ఉండాలి? దేవుని బట్టి. సింహం వలె ధైర్యంగా ఉండాలి. చూడండి, ఇన్ని 7 లక్షణాలు అరిమతయి యోసేపులో మనం చూసుకున్నాం. బిర్యానీ వచ్చే వరకు ప్రసంగం కొనసాగుతూనే ఉంటుంది. బిర్యానీ తెప్పిస్తారా లేదా? ఈరోజు
దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ధైర్యంగా ఉండాలి. ఎలాంటి ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉంటారా? ఫెయిల్ అయినా ధైర్యంగా ఉండాలి. అట్లా ఫెయిల్ కావద్దు. ఇక మా పాస్టర్ ఫెయిల్ అయినా ధైర్యంగా ఉండి ఫెయిల్ అవుతాం అనదు. ఏం చేయాలి? మార్కులు కూడా తక్కువ వచ్చిన ధైర్యం కాదు. ట్రై మళ్ళీ మా బిడ్డ మంచిగా పట్టుకుంటుంది. విషయం పలానా రోజు చెప్తున్నావా నువ్వు అని నాకు చేయాలి. సో ఏం కాదు, ధైర్యం ఉండాలి. ప్రతి దానికి ఏంటి? ధైర్యం. 7 లక్షణాలు. ఒకటి చెప్పండి ఇప్పుడు. ధనవంతులుగా ఉండాలి. బాగా డబ్బులు సంపాదించాలని కాదు, ఆత్మీయంగా ధనవంతులుగా ఉండాలి. దేవుడు ఆటోమేటిక్గా డబ్బు ఇస్తాడు, ఏం ప్రాబ్లం లేదు. దేవుడు నేను ధనవంతులుగా చేస్తాడు. ఆయన దరిద్రుడు ఎందుకంటే నేను ధనవంతులు చేయడానికి. ఓకే, ధనవంతులు. తర్వాత రెండోది మనకున్న దానితో దేవుని ఘనపరచాలి. నీకున్న శరీరంతో, నీకున్న సమయంతో, నీకున్న పిల్లలతో, నీకున్న ఇంటితో, నీకున్న టాలెంట్స్ తో దేవుని ఘనపరుస్తున్నామా లేదా అది చూసుకోవాలి. దేవుడికి నేను ఏదైనా పని చేస్తున్నా, దేవుడికి ఘనత వస్తుందా లేదా. రెండోది. మూడోది మంచి కార్యాలు చేసేవాడు. మూడోది సత్యుడు. నాలుగోది నీతిపరుడు. నీతిపరుడు. యేసు రక్తం వల్ల నీతి, యేసు ఆజ్ఞలను అనుసరించడం వల్ల నీతి, యేసు నమ్మడం వల్ల నీతి. నాలుగోది. ఐదోది ఘనత వహించిన వాడు. దేవుడి సన్నిధిలో ఘనత, భయభక్తులతో ఘనత, నిర్ణయాలు గల స్త్రీ ఘనత నందును. సో ఇవన్నీ విషయాలు చెప్తాం. తర్వాత దేవుడి రాజ్యం కొరకు ఎదురు చూచువాడు. మరి ఇవన్నీ ఈయన చేసిండు కాబట్టి ఈయన ఘనత వచ్చింది. దేవుడి సన్నిధిలో ఉండడం బట్టి ఘనత వచ్చింది. దేవుడి రాజ్యం కొరకు ఆయన ఎదురు చూస్తాడు, మనం కూడా ఎదురు చూడాలి. లాస్ట్ చివరిది ఏంటంటే ధైర్యం గలవాడు. ధైర్యము చాలా గొప్పది. 7 లక్షణాలు అరిమతయి యోసేపులో మనం తెలుసుకున్నాం ఈరోజు. ఇవన్నీ మనం మనసులో పెట్టుకుందాం. పెట్టుకుందామా? పెట్టుకొని దేవుడి దీవెనలలో మనం పొందాం. అంత మాత్రం కాదు, ఈయనను బట్టి ఇంకొక ఆయన ప్రేరేపణ పొందాడు. అదొక విషయం చెప్పని ముగించుకున్నా. ఈయన ధనవంతుడు. ఈ ధనవంతుడే ముంగడికి వచ్చినందుకు నేను కూడా ముంగడికి రావాలని ఒక రహస్య క్రైస్తవుడు, ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు 150 కిలోల బోలం తీసుకొని వచ్చిండు యేసు ప్రభు దగ్గరికి. తీసుకొచ్చి ఆయన సమాధిని ఎంతో ఘనంగా చేసిండు. ఆ భక్తుడు ఎవరంటే నికోదేము. నికోదేము విషయాలు ఏంటంటే చెప్పండి. యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో నికోదేము రాత్రి కూడా వస్తాడు. ధర్మశాస్త్ర ఉపదేశకుడు అండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా నేను పరలోక రాజ్యం పోవాలంటే ఏం చేయాలంటే, ఒకడు కొత్తగా జన్మిస్తే గానీ పరలోక రాజ్యానికి వారసుడు కాడు అని చెప్తాడు. ఈ నికోదేమే ఈ యొక్క మరి అరిమతయి యోసేపును చూసి ప్రేరేపణ పొంది ఏం చేస్తాడంటే 150 కిలోల బోలం తీసుకుని వస్తాడు. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 39వ వచనం. బిర్యానీ వచ్చిందా? మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా గోలముతో కలిపిన అగరు రమారామి 180 సేర్ల ఎత్తు తెచ్చాడు. అగరు రమారామి 180 సేర్ల ఎత్తు తెచ్చాడు. బోలముతో కలిపిన అగరు చెట్టు తోడు ఉంటుంది. అగరు చెట్టు అంటున్నాడు. బోలముతో కలిపిన అగరును 150 కిలోలు మోసుకొని వచ్చాడు. ఎవరిని చూసి? అరిమతయి యోసేపుని చూసి. మన జీవితాలు ఇతరులకు ప్రేరేపణగా ఉండాలి. మన జీవితాలు చూడండి, ఎవరు యేసుప్రభువును సమీపించడానికి భయపడుతున్న కాలంలో 2 ధనవంతులు. ఇప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే ఎవరు కూడా. అరిమతయి యోసేపు ముందుకు వచ్చాడు. నికోదేము అనే ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి యేసుక్రీస్తు యొక్క పార్థివ శరీరాన్ని ఘనముగా పాతి పెట్టారు. దేవుని ఘనపరిచారు. అనాథ సేవంగా వదిలిపెట్టలే. యేసు ప్రభువును అనాథ సేవంగా వదిలిపెట్టలే.
వారు ఎంతో ప్రేమించారు. ఇంకో స్త్రీ కూడా ఉంటుంది, ఆమె మగ్దలేని మరియా. ఆమె కూడా దేవుని ఎంతో ప్రేమించిన స్త్రీ. కట్టులారా, మరి ఇటువంటి లక్షణాలు మనం కూడా కలిగి ఉందాం. దేవుని గణపరచవారిగా ఉందాం. గణపరచం అంటారా? గణపరుద్దాం. అదే విధంగా ప్రభువుకు మహిమ చెల్లిద్దాం. అట్టి భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించును కాక. ఆమేన్.